మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అంటే ఈ గుంజులు నిజంగానే తీయాలా? రాత్రంతా తీస్తూనే ఉండు. ఈ గుంజులు నిజంగానే తీయాలా? 71. విన్నావా? విన్నా. విని ఏం చేస్తున్నావు? వాణ్ణి ఆపే ప్రయత్నం ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఏంటాపేది? పెళ్లిలో జరిగిన రచ్చ వల్ల మన వాయిస్ పూర్తిగా డౌన్ అయిపోయింది. రేపు ఆఫీస్కి వెళ్తే అప్పుడు మన బతుకేంటో, అది మనకి ఏ పొజిషన్ ఇస్తుందో పర్ఫెక్ట్గా తెలుస్తుంది. అంటే ఇవన్నీ చూస్తూ ఏమీ చేయకుండా ఉంటావా? ఆ దుర్గవాడికి నడకొచ్చేలా చేసింది, ఇప్పుడు మాటొచ్చేలా చేస్తుంది. ఆ తర్వాత వాడు మామూలు మనిషి అవుతాడు, ఆఫీస్కొచ్చి సీఈఓ అవుతాడు. ఏ మహేంద్ర, చేతకాని వెధవలా మాట్లాడుకు. నువ్వు కన్ఫ్యూజన్గా మాట్లాడుకు. మొన్న వ్రతం చేసినప్పుడు ఇక్కడుంది దుర్గ కాదు జానకి అని మనం ఫిక్స్ అయ్యాం కదా, మళ్ళీ దుర్గ అంటావేంటి? అసలు కరెక్ట్గా ఏదో ఒకటి చెప్పు. దుర్గా జానక ఏది ఫిక్స్ అవ్వమంటావు? దుర్గే. ఇప్పుడు కళ్యాణరాముడు పైకి లేచాక కూతురు వెళ్లి హక్ చేసుకుంది, కానీ వైఫ్ దూరంగా నిలబడి చూస్తుంది. వాడికి దూరంగా ఉంది కాబట్టి దుర్గ అంటావు, అంతేనా? మరి దగ్గరికి వస్తే జానకి అంటావా? సరే, దుర్గనే ఫిక్స్ అవుతాం. ఇప్పుడు ఈ దుర్గవాణ్ణి సీఈఓని చేసి జానకిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అప్పుడు తను వెళ్ళిపోతుందా? అప్పటి వరకు నువ్వు చేతకాని వాళ్ళ చూస్తూ ఉంటావా? అబ్బా, మాటికి ఆ మాట అనుకు. నా మీద నాకే డౌట్ వస్తుంది. నోరు మూసుకొని ముందు జానకెక్కడుందో వెతుకు. దాన్ని తీసుకురాలేకపోతే మనం వెంటనే వెళ్ళిపోతాం. నో, మనం ఎక్కడికి వెళ్ళం, ఇక్కడే ఉంటాం. మనల్నెవరూ పంపించలేరు. నువ్వు చెప్పినట్టు నేనింక జానకిని వెతికే పనిలోనే ఉంటాను. అమ్మగారు చూసుకోండి, ఇక్కడ కొంచెం ఎత్తుగా ఉంది. నువ్వు అసలు ఎంత మంచి పని చేసావో తెలుసా? ఇంట్లో ఒక్కదాన్నే ఉంటున్నానని నన్నిలా బయటికి తీసుకొచ్చావు కదా. ఇలా పార్క్లోకొచ్చి వాకింగ్ చేయడం వల్ల మనసుకి ఎంతో సంతోషంగా ఉంటుంది. ఒంటరిగా ఉన్నానన్న ఫీలింగ్ పోయి నేను మనుషుల మధ్య ఉన్నానని రిలాక్స్డ్గా అనిపిస్తుంది. అదేనమ్మగారు, మీరు బయటికొస్తే లేనిపోని తల్లొప్పులొస్తాయని మొన్నటి వరకు మిమ్మల్ని బయట తిప్పొద్దు అని చెప్పారు. మీకు మరీ ఇబ్బందిగా ఉంటుందని ఇక్కడ కాసేపు తిప్పమన్నారు. అవును, ఇటుపక్క మా వాళ్ళెవరూ రారు కదా. ఏంటే సడన్ గా ఇంత దూరం తీసుకొచ్చావు? ఏంటోని మా ఇంట్లో పరిస్థితి ఏంటో నాకే అర్థం కావడం లేదు. ద్వారకతో పెళ్లి క్యాన్సిల్ అయిపోయాక నా మైండ్ చాలా డిస్టర్బ్ అయిపోయింది. పిచ్చెక్కేస్తుంది. మా ఇంట్లో ఉన్న ఆ చుట్టుపక్కల ఎక్కడ తిరుగుతున్నా ద్వారకే గుర్తొస్తున్నాడు. అందుకే కొంచెం చేంజ్ ఓవర్గా ఉంటుందని అలా ట్రావెల్ చేస్తూ ఇటొచ్చేసాను.
దుర్గక్క ఇక్కడికే వచ్చి కలుస్తానని చెప్పింది, ఇంకా వచ్చినట్టు లేదు. అవునమ్మగారు, రాలేదు. అన్నట్టు ఎవరైనా వేరుశనక్కాయలు అమ్ముతున్నారా? కాలుస్తున్న వాసన వస్తోంది. అవునమ్మగారు, అటు పక్కన అమ్ముతున్నారు. తీసుకురానా? ఆ తీసుకురా, నేను ఇక్కడే అటు ఇటు నడుస్తూ ఉంటాను. సరేనమ్మగారు, మీరు జాగ్రత్త, దూరం నడవకండి. సర్లే, నువ్వు వెళ్ళిరా. అలాగే. అక్కొస్తే ఆయన ఒకసారి తీసుకురమ్మని చెప్పాలి. నా సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, ఇంట్లో దుర్గ వల్ల మమ్మీ డాడీ కూడా చాలా టెన్షన్గా ఉన్నారు. సరే, నువ్వు వాక్ చేస్తూ ఉండు, నేను ఏదైనా తీసుకొని వస్తాను. దుర్గ ఎంత దూరం వచ్చి ఇక్కడేం చేస్తుంది? ఏమ్మా, చూసుకొని నడవద్దు. సారీ అండి, నాకు చూపు లేదు. సారీ అమ్మా. మరి ఒంటరిగా వచ్చారేంటి? వెంట ఎవరినైనా తోడు తెచ్చుకోవద్దు. వచ్చారండి, ఇప్పుడు వచ్చేస్తారు. సరే సరే, జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే, సరే అమ్మా. ఎస్, జానకి. మై గాడ్, జానకి చూపు రాలేదు అంటే ఇంట్లో ఉన్న మనిషి దుర్గే. ఎస్, నా డౌట్ కరెక్టే. ఇన్ని రోజులు దుర్గే జానకిలా నాటకమాడి మమ్మల్ని అందరినీ ఫూల్స్ని చేసింది. కానీ జానకి ఇక్కడెందుకుంది? ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఎక్కడో ఏ మూలో డెన్లో ఉండేది. ఇంత పబ్లిక్గా ఎలా తిరగలుగుతుంది? ఇందులో ఏదో మ్యాటర్ ఉంది. ముందు వెళ్ళి ఆ మనిషిని పట్టుకుని తరువాత డీటెయిల్స్ అడగాలి. దుర్గక్క, వచ్చేసావా? దుర్గక్కనా? అంటే జానకిని కిడ్నాప్ చేసి దాచింది దుర్గేనా? రుద్ర,